వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. అన్ని దినపత్రికల్లోనూ ఈరోజు ప్రధానంగా కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని, మరోవైపు ప్రధాని రుణమాఫీకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో మార్పులు ఉంటాయి మంత్రివర్గం ఏర్పాటుపై ముఖ్యమంత్రి వ్యాఖ్య అంటూ ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది. మంత్రివర్గం ఏర్పాటుపై ముఖ్యమంత్రి వ్యాఖ్య అంటూ పాలనలోనూ ప్రక్షాళన, పార్టీకి నష్టం చేసిన వారిపై చర్యలు, కొందరు చైర్మన్ల పైన వేటు, ఖమ్మం జిల్లాలో ఓటమి బాధ కలిగించింది, పార్టీ నేతలే దీనికి కారణం, ఢిల్లీ పార్టీ ఎంపీలతో కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు 1200 గజాల్లో నిర్మాణం, ఢిల్లీలో తెరాస భవన్ 1200 గజాల్లో నిర్మాణం, సంక్రాంతి తర్వాత భూమి పూజ, 6 నెలల్లో అద్భుత భవనం అంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన దాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు తెలంగాణలో సంబంధించిన అంశాన్ని నేలమ్మ నవ్వింది, ధాన్యాగారమైన తెలంగాణ అంటూ ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ధాన్యాగారమైన తెలంగాణ 10 లక్షల హెక్టార్లలో వరిని సాగు, ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు, రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెరుగున దిగుబడి, రికార్డు స్థాయిలో 34.26 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు అంటూ తెలంగాణలో ప్రొడక్టివిటీ పెరిగిందనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. తెలంగాణలో రైతుల పంట పండింది అంటూ, నేలమ్మ నవ్వింది అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ నుంచి ISI ఆపరేషన్ అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లో సైన్యం కదలికలపై ఇంటర్నెట్ ద్వారా ఆరా, నిఘా విభాగంలో సమాచారంతో నల్లకుంట వాసి అరెస్టు అనే వార్తను ఇవ్వడం జరిగింది. అంతరిక్షం 2022 రోదసీలోకి 3 భారత వ్యోమగాములు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు 106 ఏళ్ల అవ్వకు గుండె చికిత్స అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. దేశమంతా రైతు బంధు స్వల్ప మార్పులతో అమలు దిశగా యోచిస్తున్న కేంద్రం 2019 ఎన్నికలు ఎదుర్కోవడానికి రైతులనే అస్త్రంగా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. రైతు బంధు అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం మిగతా రాష్ట్రాలు విస్తరించాలనే యోచనలో ఉన్నాయి. దానికి తోడు కేంద్రం కూడా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనే యోచనలో స్వల్ప మార్పులతో ఉన్నట్టుగా ఈ వార్త సారాంశం. మరోవైపు స్వాగతం 2019లో భాగంగా ప్రతిరోజు ప్రచురిస్తున్న ఈనాడు పత్రిక ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వార్తను ప్రచురించడం జరిగింది. ప్రకృతి ఆహారం అంటూ పుడమపై మరో హరిత విప్లవానికి తెరలేస్తోంది. మన పెద్దలు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పుట్ల కొద్దీ ఆరోగ్యకరమైన పంటలు పండించిన పాత రోజుల్ని సేంద్రియ వ్యవసాయం గుర్తుకు తెస్తోంది. ఆరోగ్య స్పృహ పెరిగిన నేటి మనిషి జీవన శైలి జబ్బుల నుంచి బయటపడేందుకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలను ఇష్టపడుతున్నారు. కొన్నేళ్లుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పు ఇది. ఆరోగ్యం, పర్యావరణ అనుకూలం, ఉపాధి అవకాశాలు మేలు కలయికగా సేంద్రియ వ్యవసాయం ఊరిస్తోంది. రైతును సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా ఒప్పించడం, ఈ వ్యవసాయానికి ఆధునిక పద్ధతుల్ని జోడించడం, ప్రభుత్వ సహకారం ఇవన్నీ తోడైతే పాత రోజుల్లో లాగానే మనం సేంద్రియ పంటల్ని ఆస్వాదించవచ్చు. 2019వ సంవత్సరంలోనూ ఒంటిని మరింత సురక్షితం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఈ మార్పుపై ప్రత్యేక కథనం అంటూ ప్రకృతి ఆహారం స్వాగతం 2019లో ప్రచురించడం. ఇది ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరో పత్రికను చూసినట్టయితే సాక్షిలో ముందుగా ముహూర్తం ఎప్పుడు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను ప్రచురించడం జరిగింది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మంత్రివర్గ విస్తరణపై ఆశావాల్లో పెరుగుతున్న ఉత్కంఠ, ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులు దాటిన భర్తీ కాని కేబినెట్ కొలువులు, జనవరి 3 వరకే మంచి రోజులు అంటున్న పండితులు, ఆలోగా కుదరకుంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం 8 మందికి పదవులు లభించే అవకాశం, లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి విస్తరణ, హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ అంటూ వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు చంద్రబాబుకు సంబంధించిన వార్త, హైకోర్టు విభజనకు సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. కపట సూత్రధారి, ఎందుకో ఈ ఆక్రోశం అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అమరావతికి ఏపీ హైకోర్టు తరలింపు, వైఎస్ జగన్పై కేసుల విచారణలో జాప్యానికేనట. తీవ్ర చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు వ్యాఖ్యలు. ఏపీ ప్రతిపక్ష నేతను కోర్టుల చుట్టూ తిప్పించాలన్నదే బాబు అసలు ఆలోచన. కేసులు త్వరగా విచారణకు రాకుండా చేయవచ్చన్నదే ఆయన ఆంతర్యం అంటూ జగన్కు క్లీన్ చిట్ రాకుండా చూడాలన్న ఎత్తుగడ,
చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో ఈ విషయం రూఢి అంటూ చంద్రబాబుకు సంబంధించిన ఒక వార్తను ప్రచురించడం జరిగింది. మరోవైపు ఆన్లైన్లో పంచాయతీ అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. పునర్జన్మించారు యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స, గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తికి వైద్యం. నవంబర్ 14న గుండె మార్పిడి చేసిన వైద్యులు 2 బృందాలుగా ఏర్పడి విజయవంతంగా వైద్యం, కోలుకున్న రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అంటూ ఇవ్వడం జరిగింది. మరోవైపు కేటీఆర్ మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. రేపో మాపో విస్తరణ అంటూ హెడ్లైన్ పెట్టడం జరిగింది. అయితే ఆదివారం లేకుంటే మొదటి వారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ. పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపు, అవకాశం ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ. పరిమితమా పూర్తి స్థాయి విస్తరణ? ఈసారి కేబినెట్లో చమక్కులకు ఛాన్స్. బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణం. సాగు, ఇరిగేషన్, రెవెన్యూ సీఎం దగ్గరే. స్పీకర్కి పోచారం. ఈటల, పద్మ, రెడ్డి ముగ్గురు స్పీకర్ పదవి రేసులో ఉన్నట్టుగా ఈ వార్త సారాంశం. ఎన్నికలు 7న జరిగాయి, ఫలితాలు 11న వచ్చాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ 13న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చేశారు. ఇప్పుడు అందరి కళ్ళు మంత్రివర్గ విస్తరణపైనే ఉందంటూ ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆంధ్రజ్యోతిలో నీలి చిత్రాలుంటే జైలుకే. 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్న నీలి చిత్రాలు ఫోన్లో ఉండరాదు. తొలగించకపోతే భారీ జరిమానా, షేర్ చేస్తే జైలే, చెప్పకపోయినా శిక్షే, వాణిజ్య అవసరాలకు వాడిన కేసే, పిల్లల హార్మోన్ల ఇంజక్షన్లు నేరమే, లైంగిక దాడికి గరిష్టంగా మరణశిక్ష అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. భారీగా చేర్చండి, ఓటర్లను భారీగా చేర్చండి అంటూ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్త. వడ్డీ మాఫీ, సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే 15,000 కోట్ల భారం. ఆహార పంటకు బీమా ప్రీమియం కూడా. మోడీ ఎన్నికల వరాలు అంటూ ఇవ్వడం జరిగింది. రైల్వేలో 14,033 కొలువులు భర్తీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గీతం బీటెక్ చెల్లదు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. కేసు ఒక చోట, న్యాయవాది మరొక చోట, లాయర్లను మార్చుకోకుంటే తిప్పలే. హైకోర్టు విభజనకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చిన వార్తల్ని. మరో పత్రిక తీసుకున్నట్టయితే నవతెలంగాణలో టోల్ పేరిట రైతుల భూముల ఆక్రమణ, జిఎంఆర్ పంజా అంటూ టోల్ గేటుకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. యజమానులు లేకుండానే పంచనామా, పట్టాలున్న భూములోకి అడుగు పెట్టనివ్వని వైనం, రైతు బంధు చెక్కులు వచ్చినా ఇచ్చేందుకు అధికారుల నిరాకరణ, నోటీసు లేకుండానే జిఎంఆర్ ఇష్టారాజ్యం అంటూ ఇవ్వడం జరిగింది. మరొక వార్త. మత ప్రాతిపదికన పౌరసత్వమా, సిటిజన్షిప్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ఏచూరి మీటింగ్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు నువ్విక్కడ నేనెక్కడ, హైదరాబాద్లో అస్థినలో పార్టీని నడుపుదామంటూ గులాబీ వ్యాస్ వ్యూహం ఇదే అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. బిల్లులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామంటూ జిహెచ్ఎంసీ వద్ద కాంట్రాక్టర్ల ధర్నా సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. పంటల బీమా ఫలాలు ప్రైవేటుకే అంటూ నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక వార్తను ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్తను. మరో పత్రికను తీసుకుంటే వెలుగులో జనం జేబుకు దోమ కాటు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. తొలివారంలో కేబినెట్ విస్తరణ, గగన్యాన్కు 10,000 కోట్లు కేంద్రం ఆమోదం, వీల్చైర్పై గాంధీ, ఓపీ ఎమర్జెన్సీలో ముందు రోజు యుద్ధమే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పుట్ల కొద్ది ఒడ్లు రికార్డు స్థాయిలో. మరో పత్రికను చూసుకుంటే నమస్తే తెలంగాణలో సీజేల ప్రమాణ స్వీకారం జనవరి 1న. హైదరాబాద్లో జస్టిస్ రాధాకృష్ణన్, అమరావతిలో జస్టిస్ ప్రవీణ్ కుమార్. ధాన్యం కొనుగోలులో రికార్డు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక అటవీ భూమి లెక్క. జనవరి 1వ వారం నుంచి మార్చి 31 వరకు రెవెన్యూ, అటవీ అధికారుల సంయుక్త సర్వే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఫెడరల్ యాత్ర విజయవంతం అంటూ మరొక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. 10,000 కోట్లతో గగన్యాన్ అంటూ ఇస్రోకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. కృష్ణమ్మపై ముప్పేట దాటి అటు అల్మట్టి ఎత్తుపెంపు, ఇటు తుంగభద్రలో మరో రిజర్వాయం అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. V3 న్యూస్, త్వరలో మన రుచులు.
వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు విశ్లేషణలో పాల్గొనడానికి మనతో పాటు తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే సార్. మనం ఒక వారం రోజుల నుంచి చూస్తుంటే అంటే ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది పంచాయతీ ఎలక్షన్స్ మీద. గతంలో 34% ఉన్న రిజర్వేషన్ని తగ్గించింది. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు అనుగుణంగా మేము తగ్గించినామని చెప్తున్నారు. వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, నోటిఫికేషన్. ఇంత స్పీడ్ ప్రక్రియ జరుగుతుంది. అంటే దీనిపై అసలు బీసీ సంఘాలుగా మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే? ఇప్పుడు విషయం ఏంటంటే అండి, 34% రిజర్వేషన్లు తగ్గించాలనేది దేశంలో ఓవరాల్గా రిజర్వేషన్ అనేది 50% దాటుద్ది అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ రాజ్యాంగం మాత్రం 50% రిజర్వేషన్ దాటుద్దని ఎక్కడ చెప్పలేదు. అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మనం ప్రామాణికంగా తీసుకుని పరిపాలన చేస్తున్నామా, సుప్రీంకోర్టు తీర్పులతో పరిపాలన చేస్తున్నామా? సుప్రీంకోర్టు తీర్పులే కాదు కదా ఫైనల్ పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షిస్తుంది. రాజ్యాంగంలో ఎక్కడ 50% రిజర్వేషన్లు దాటుద్దనే విషయం ఎక్కడ చెప్పలేదు. జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు. బీసీలు ఎప్పుడో బ్రిటిష్ ఇండియా వాళ్ళు చేసిన జనగణనలో అప్పుడే బీసీలు 52% ఉంది. మొన్న తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో 60% ఉంది. 54% బీసీలు ఉంటే 60%, దగ్గర 58% వరకు ఉన్నారు బీసీలు. 94లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మొన్ననే 94లో 30 ఏళ్ళు కూడా కాలే. 2024 వస్తే 30 ఏళ్ళు అయితే ఒక 4-5 ఎలక్షన్లు జరిగినాయి అంతే. దాని మీద కొంతమంది టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అందులో ఉండేటటువంటి రెడ్డి, కమ్మ, వెలమలు కోర్టుకు పోయారు. సరే, సుప్రీంకోర్టు ఏమన్నదంటే 50% మించకుండా చూడాలి అని చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, మీ దగ్గర ఉండే జనాభా అంతకు మించి ఉంటే ఇచ్చుకోవచ్చు అని చెప్పి. ఈ యుద్ధం ఎక్కడ చెప్పలేదు. అంటే రిజర్వేషన్లను సమీక్షించింది, అన్యాయం ఎవరికి జరగకుండా చూడమని చెప్పింది. మరి మేము 56% ఉన్నాం, మాకు 50% ఇవ్వండి. 34 తక్కువనే కదా, ఇంకా తగ్గిస్తామంటే ఎట్లా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది కోర్టు ఇంట్రెస్ట్ కాదు, కేసీఆర్ ఇంట్రెస్ట్ మాత్రమే అనిపిస్తుంది. మాకైతే టీఆర్ఎస్ పార్టీ ఇంట్రెస్టే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇంత హడావుడిగా బీసీలకు నష్టం చేయడం కోసమే ఆయన ఎలక్షన్లకు పోతుంది. బీసీలకు ఇంత నష్టం జరుగుతుంటే ఆప్తే ఏమవుతుంది ఎలక్షన్? ఇంకో మరో విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు 50% మించకుండా చూడండి, ఎవరికి అన్యాయం జరగకుండా చూడండి అంటే 2 విషయాలు చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసుకుంటే ఒక విషయాన్ని పరిగణన తీసుకుంది, 2 విషయాన్ని పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది క్లియర్గా. అంటే ఆర్డినెన్స్ తెచ్చి అసలు ఇంత అన్నిటికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే జనాభా ఇది చేసిరు, సమగ్ర కుటుంబ సర్వే చేసిరు. సమగ్ర కుటుంబ సర్వే చేసి ఇప్పటి వరకు ఆ వివరాలు బయట పెట్టలే. దీని వెనుక అంటే లక్ష్యం ఏంటంటారు? హైకోర్టు అడిగింది సమగ్ర కుటుంబ సర్వే ఇవ్వమని. హైకోర్టులో రెడ్ పిటిషన్ ఇచ్చారు, పిల్స్ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేని హైకోర్టుకి ఇవ్వలేదు వాళ్ళు. మనకు కాదండి, కోర్టును గౌరవించలేదు టీఆర్ఎస్ పార్టీ. మరి కోర్టును గౌరవిస్తూ మేము ఆర్డినెన్స్ తెస్తున్నామంటే? ఇప్పుడు కోర్టులు చాలా చెప్పినాయి. సుప్రీంకోర్టు 2009లో గ్రామ న్యాయాలయాలు పెట్టాలని చెప్పి తీర్పునిచ్చింది. పార్లమెంట్లో చట్టం చేశారు. మీరు ఎందుకు పెట్టట్లేదు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు, ఆర్టీఈ. మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? 25% పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పాలంటారు. కార్పొరేట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, గల్లీ స్కూల్ అయినా, ఢిల్లీ స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా దాని మీద నువ్వు ఎందుకు చట్టం చేయట్లేదు? నువ్వెందుకు ఆర్డినెన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? అంటే బీసీలకు గండి కొట్టే విషయం అయితే అంత ఇంట్రెస్టా? బీసీలకు నష్టం చేయడం అంటే టీఆర్ఎస్ పార్టీకి అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనపడుతుంది కదా ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టు ఆ తీర్పు రావడానికి కారణం ఇప్పుడు ఉండేటటువంటి పాలకులే. వీళ్ళకు ఉండేటటువంటి వీళ్ళ అడ్వకేట్ జనరల్స్ కానీ, ఈ గవర్నమెంట్ లీడర్స్ ఎవరు కూడా, పీపీలు కూడా సరిగ్గా అక్కడ ఇంటర్ప్రిటేషన్ చేయలేకపోయారు, వాదనలు వినిపించలేకపోయారు. కోర్టు ఏం చెప్పిందంటే, మీ జనాభా లెక్కలు మాకు సబ్మిట్ చేయండి అని అడిగింది. నువ్వు చేయలేదు. నా రాష్ట్రంలో 50%కి పైబడి బీసీలు ఉన్నారని నువ్వు చెప్తే, కోర్టు అట్లా చెప్పినా కూడా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము గౌరవించే వాళ్ళం ఏమో. తర్వాత మేము పార్లమెంట్లో బిల్ చేయాలని కొట్లాడేటోళ్ళం. కోర్టుకు నువ్వు సరైన లెక్కలు ఇవ్వకుండా, కోర్టులో ఉండేటటువంటి కేసును కరెక్ట్గా ఫాలోఅప్ చేయకుండా, కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి నేను గౌరవించాలి అంటే ఎందుకు రాదు? వస్తుంది, అట్లనే వస్తుంది. మైనార్టీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడతాం. మన అయ్య జాగిరా
12% రిజర్వేషన్లు మైనారిటీకి తెస్తాము, 10% రిజర్వేషన్లు ఎస్టీలకు తెస్తాము. మరి బీసీల గురించి ఎందుకు మాట్లాడను? బీసీల గురించి ఎందుకు మాట్లాడను? ఇంతవరకు ముఖ్యమంత్రి నోరు తెరిచి బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడ మాట్లాడింది? అంటే బీసీలని ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నాడు. బీసీలకు గొర్రెలు ఇస్తే చాలు, బర్రెలు ఇస్తే చాలు, చేపలు ఇస్తే చాలు, వాళ్ళు తోలుకోవడానికి ఆటోలు ఇస్తే చాలు, వాళ్ళకు తాటి చెట్లు పెంచుకోనికి చెట్లు పెంచుకోనికే ఇంత భూమి ఇస్తే చాలు, వాళ్ళకు మన దోబీ ఘాట్లు కట్టిస్తే చాలు, మంగళూరులకు ఎయిర్ సెలవులు పెట్టిస్తే చాలు, వాళ్ళ కుల వృత్తుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప వాళ్ళని రాజకీయ రంగం వైపు రాకుండా వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్ర. ఇది స్పష్టంగా మేము ఆరోపిస్తున్నాం, ఇది వాస్తవం. మా దాంట్లో కూడా ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లు మా దాంట్లో కూడా ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆంధ్ర ఏజెంట్లు ఉన్నారు, వెళ్ళిపోయారు. బీసీ ఉద్యమంలో కూడా ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళని నిలబడుతూ ఉంచాం. టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది బీసీ ఉద్యమంలో మా ఏజెంట్లు ఉన్నారు, మాకేం బాధ లేదనుకుంటుంది. కానీ నువ్వు నేర్పిన విద్య కదా, నువ్వు చేసిన ఉద్యమమే కదా, నువ్వు కూడా మాతో పాటు పనిచేసినావు, మేము కూడా తెలంగాణ కోసం పనిచేసినాం. మా మీద కేసులు అయినాయి. మేము హైదరాబాద్ కేంద్రంగా, స్టేట్ కేంద్రంగా 13-1400 మంది బీసీలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. నువ్వు బీసీలకు పెద్ద పీట వేయవు. అంటే ఇందులో కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. కేసీఆర్ మిగతా విషయాల్లో కేంద్రం పెత్తనం ఏంది, రిజర్వేషన్లో ఏ స్టేట్కి ఆ స్టేటే ఉండాలి అంటే కేంద్రం మనం ఏమన్నా ఇదా ఏ రిజర్వేషన్ అయినా కేంద్రం పరిధిలో ఉన్న అంత గట్టిగా చెప్పిన కేసీఆర్ చివరికి సుప్రీంకోర్టు గైడ్లైన్, సుప్రీంకోర్టు కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయాలి. అంటే కొన్నిసార్లు కోర్టులకు అనుకోకుండా వచ్చిన తీర్పులు చాలా కేంద్ర ప్రభుత్వం సైతం దళితుల విషయంలో రివ్యూ పిటిషన్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకుండా రివ్యూ ఒత్తిడితో వేసింది. కనీసం అలాంటి ప్రక్రియ కూడా చేయకుండా ఇమ్మీడియట్గా వెంటనే ఆర్డినెన్స్ తీసి వెంటనే నోటిఫికేషన్ వెంటనే రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి అంటే ఇంత ఆదరా ఏంటనేది అర్థం కాని ప్రశ్న. ఆయన రిజర్వేషన్లు ఖరారు చేసిండు. నిన్న ఎక్కడెక్కడ రిజర్వేషన్లు ఖరారు చేసిరో వచ్చినాయి. ఒక జిల్లాలో 10, ఒక జిల్లాలో అయితే ఒక్కడు కూడా రాలేదు రిజర్వేషన్. ఒక్క సర్పంచ్ కూడా బీసీ సర్పంచ్ లేడు. భూతద్దం బిడ్డలు అనుకోవాలి రేపు. అటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 1400-1500 మంది సర్పంచులు నష్టపోతున్నారు ప్రాతినిధ్యాన్ని. ఒక 15,000 మంది ఒక గ్రామ పంచాయతీకి ఒక 10 మంది కౌన్సిలర్లు వేసుకున్న, 4-3 కౌన్సిలర్లు వేసుకున్న 10,000కు పైచిలకు కౌన్సిలర్లు నష్టపోతున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో వచ్చేటటువంటి రిప్రజెంటేషన్ అనేది గౌరవం అండి. అక్కడ డబ్బులు సంపాదించరు. ఒక సర్పంచ్ గారు ఉంటే సర్పంచ్ గారు అని చెప్పి గౌరవంగా మాట్లాడతారు. అతను సర్పంచ్ కాకపోతే ఏం రాని మాట్లాడతారు. పెద్ద ఇదేం ఉండదు దాంట్లో. కేసీఆర్ గారు కూడా లోకల్ బాడీస్ నుంచే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు. ఆయన ఏమనుకుంటుందంటే లోకల్ బాడీస్లో చాలా పవర్ఫుల్ కాబట్టి ఫస్ట్ బేస్ ఉంటుంది కాబట్టి ఆ బేస్ని లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ గారు అనుకుంటుండు. ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లో కానీ ఆ తర్వాత కానీ టీఆర్ఎస్కి బేస్ లేకుండా చేస్తారు తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీకి పునాది లేకుండా పోతుంది. ఆయన నమ్ముకున్న వర్గాలు ఎంతవరకు ఉంటాయో తెలియదు కానీ ఆయన వ్యతిరేకించే వర్గాల్లో మాత్రం బీసీలు కంపల్సరీ ఉంటారు. మేము ఖచ్చితంగా దాని మీద ఆర్గనైజ్ చేస్తాం. కేసీఆర్ కుట్రలని ప్రజలకు చెప్తాం, ప్రజలతో తిరుగుబాటు చేపిస్తాం. కేసీఆర్ని మాత్రం ఫామ్ హౌస్లో వండబెడతాం. ఇది పక్కా. ఇక నెక్స్ట్ లైఫ్ లేదు కేసీఆర్. అంటే వాళ్ళకు అంటే ఇటీవల ఎన్నికలు జరిగినాయి, మేము అత్యధిక మెజారిటీతో గెలిచినాం అనే ఒక దీంతో ఏమన్నా అంటే చేసి ఉంటారంట. ఇప్పుడు అంతే కదా. ఎప్పుడైనా ఏంటంటే అంటే నాయకత్వం పెరగడానికి ఏదైనా కావడానికి గ్రామ స్థాయి నుంచే లక్ష్యం. ఎవరు కొత్త వాళ్ళు యువకులు ఎవరు వచ్చినా కానీ సర్పంచ్ స్థాయి వాళ్ళకు బేసు. అంటే పై స్థాయికి ఎదగాలన్నా ఏదైనా సర్పంచ్ అలాంటి చోటే లేకపోతే ఇంకా పై స్థాయికి రావడానికి అవకాశాలు ఇక క్లోజ్ అవుతాయి కదా. వీళ్ళ రాజకీయ పునాదిని, వీళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు కాబట్టి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక గ్రామంలో బీసీ జనరల్ అయితే నేను పోటీ చేయాలనుకునేటటువంటి ఔత్సాహికులు ఒక 5 నుంచి 10 మంది ఉంటారు. కౌన్సిలర్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు 10-15 మంది ఉంటారు. ఈరోజు నీకు ఒక గ్రామ పంచాయతీ యూనిట్లో చూసుకుంటే ఒక 15 మంది నిన్ను వ్యతిరేకించే వాళ్ళు తయారయ్యారు కదా. ఇప్పుడు ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకునేటటువంటి వ్యక్తి ఆ గ్రామం మీద అంతో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ప్రభావవంతమైన వాడే ఉంటాడు కదా. అంటే ఒక ప్రభావితమైన వానికి నువ్వు శత్రువు అయినావు. ఆ ప్రభావితమైన వాళ్ళంతా నీకు రేపు నిన్ను వ్యతిరేకిస్తారు కదా, నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 90% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారని చెప్పింది నువ్వే. ఈ రాష్ట్రంలో 90% రిజర్వేషన్ తెచ్చుకోవాలని చెప్పింది నువ్వే. తమిళనాడు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది నువ్వే. ఇప్పుడు రిజర్వేషన్లు కట్ చేపిస్తుంది నువ్వే. నేను ఎట్లా నమ్మాలి? నమ్మడానికి అవకాశం లేదు కదా. తమిళనాడు తరహా రిజర్వేషన్లు తెస్తారని చెప్పింది మీరే, అన్నీ మీరే చెప్పిర్రు. మరి ఈరోజు రిజర్వేషన్లు కూడా పోతుంది మీ నాయకత్వం.
మీ నాయకత్వంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లాభపడేది కాకుండా నష్టపోతున్నారు. బీసీలు ఎక్కువ నష్టపోతున్నారు. మైనార్టీలకు కూడా ఏదో నేను చేస్తుంటుగా ఆయనతో కాని పని గిట్లనే చెప్తాడు. రేపు కూడా ఏదన్నా అరే ఆ కోర్టును గౌరవించాలి కాబట్టి అయిపోయింది, మేమేం చేయలేమని చెప్తాం. కోర్టు గవర్నమెంట్ మీద ఉద్దేశం అంటే నేను అంటే సరే కేసీఆర్ వదిలేస్తే అంటే ఈ విషయంలో బీసీ నాయకత్వాలు ఏమైనా ఫెయిల్ అయినాయని మీరు భావిస్తున్నారు? అంటే కరెక్ట్ తీసుకోవడంలో 34% ఉన్న రిజర్వేషన్లను ముఖ్యంగా మాకు 50%, 60% వరకు ఉన్నాం, మాకు జనాభా దామాషా ప్రతిపాదన కావాలని అడిగిన వాళ్ళు లాస్ట్కి చూస్తే ఉన్న రిజర్వేషన్ కూడా కాపాడుకోలేకపోవడంలో వైఫల్యం ఉందండి. బీసీ నాయకత్వాల వైఫల్యం ఎందుకుందంటే మా బీసీ నాయకులలో కూడా కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, వాళ్ళ టికెట్ల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ని ఎక్కువ చూసుకునే వాళ్ళు ఉన్నారు. లక్ష్యం కోసం మాట్లాడే దాంట్లో కొంత తక్కువ కమిట్మెంట్ ఉన్నమాట వాస్తవమే, నేను ఒప్పుకుంటా. ఇంకోటి ఏంటంటే ఐక్యత కూడా లేదు, ఐక్యత కూడా కొంత తక్కువ ఉంది, దాన్ని మేము సవరించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఐక్యత వస్తుంది, మనకు నష్టం జరిగినప్పుడే మనకు ఐక్యత వస్తుంది. మనం అంతా బాగుంటే ఐక్యత ఎందుకు ఉంటుంది? నష్టం జరుగుతుంది కాబట్టినే ప్రజలు చూస్తారు ఎవరు లీడర్ అనేది, ఎవరు ఓపెన్గా పనిచేస్తున్నారు, ఎవరు కమిటెడ్గా ఉన్నారనేది చూస్తారు. రేపు కమిటెడ్గా ఉన్న వాళ్ళకే పట్టం కడతారు, రేపు కమిటెడ్గా ఉన్న వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది, కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళకి ఇది ఉంటుంది. బీసీ నాయకత్వాలు అయితే ఖచ్చితంగా లోపం ఉంది, లేదని నేను అనను. సరే మా వాళ్ళని కూడా నేను వెనకేసుకొచ్చే పని నేను చెప్తలేను, మా వాళ్ళ కూడా లోపం ఉంది. ఇప్పుడు బలమైన ఉద్యమాన్ని నిర్మించలేదు ఇప్పటి వరకు. బీసీ ఉద్యమాలంటే క్యాడర్ లేకుండా పేపర్లకు పరిమితమే. ఈ పేపర్లు టీవీలు ఎంతవరకైనా మన ఒపీనియన్ని పబ్లిక్ చెప్పలేదు తప్ప క్యాడర్లకు నిర్మించలేవు కదా. ఉద్యమానికి ప్రజలకు ఉద్యమకారుడికి మధ్యలో వారధిలా ఉండి ప్రజలను సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది మీడియా. కానీ మీడియా అయితే క్యాడర్ని తయారు చేయలేదు కదా, మీడియా సిద్ధాంతం చెప్పలేదు కదా. మీడియా ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన ఇక మనకు నష్టం జరుగుతున్నది కొంతవరకు మీరు చెప్తారు అంతే తప్ప క్యాడర్కి అయితే ఉద్యమాన్ని సిద్ధాంతాన్ని వాళ్ళ జరుగుతున్న నష్టాన్ని చెప్పలేం కదా, మొత్తం కంప్లీట్ చెప్పలేం కదా. కాబట్టి కొన్ని లోపాలు ఉన్నాయి, వాటి కూడా సమసిపోతాయి. ఈ ప్రాబ్లంలో ఉండవు. అసలు పార్లమెంట్లోనే బీసీలకి 50% రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతుంటే దేశవ్యాప్తంగా, తెలంగాణలో ఉన్న రిజర్వేషన్లు తీసేస్తుంది. అదే సమస్య అక్కడే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కావాలని పోరాడే దగ్గర నుంచి అసలు ఉన్నది కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. ఏమంటే సర్పంచ్ మన ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే అది దేశవ్యాప్త చర్చ అనుకో, కనీసం పంచాయతీరాజ్ రిజర్వేషన్లు అమలు జరిగి సర్పంచులు ఎన్నికయ్యి కొద్ది పనిచేసి ఇప్పుడు తగ్గుతున్నాయి. అంటే ఎప్పుడైనా ఒక స్థితి పెరగాలి, జనరల్గా అయితే పెరగాలి. పెరుగుడు నుంచి తగ్గడం అనేది ఒక ఇదే. మరో ప్రధాన విమర్శ ఏంటంటే బీసీలు 100 కులాలకు పైన ఉన్నవారు ఉన్నారు, వాళ్ళని ఎవరిని కలుపుకొని ఓట్లేదు, ఐక్యత లేదు, 4-5 కులాల వాళ్ళే ఎప్పుడు కనిపిస్తున్నారు అనేది కూడా ప్రధాన విమర్శ ఉంది. దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవకాశం ఉందేమో అని ఉందండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బీసీలు ఒక్కళ్ళే 100 కులాలు ఉన్నారండి. ఇప్పుడు ఎస్సీలు 59 కులాలు, ఎస్టీలు 36 జాతులు, బీసీలు 113 కులాలు ఉన్నాయి తెలంగాణ స్టేట్లో. మైనార్టీలలో కూడా ఒక్క కులం ఏం లేదు. ముస్లిం మైనార్టీలలో ఒక్కొక్కటే కులం ఉందా? ఏం కాదు. ముస్లిం మైనార్టీలు ఒకటి కానే కాదు. దాంట్లో దూదేకులు ఉన్నారు, లద్దాఫ్ ఉన్నారు, పింజారు ఉన్నారు, అలా షేకులు ఉన్నారు, మహమ్మద్లు ఉన్నారు, పఠాన్లు ఉన్నారు. చెప్పమంటారా? ఎక్కడ ఒకటి ఉండదు. ప్రతి కులానికి ఇప్పుడు వైశ్యులు ఉన్నారు, వైశ్యుల్లో 10 శాఖలు ఉన్నాయి. కోమటోళ్ళలో బ్రాహ్మణులలో 10 శాఖలు ఉన్నాయి, కమ్మలలో శాఖలు ఉన్నాయి, రెడ్లలో శాఖలు ఉన్నాయి. చెప్పమంటారా? ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు 113 కులాలలో 5 కులాలే లబ్ధి పొందుతున్నాయి అంటే ఎట్లా లబ్ధి పొందుతాయి 5 కులాలు? మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది. మేమే ప్రోగ్రెసివ్గా స్థానిక సంస్థల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ పెట్టమని చెప్పినాము. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇప్పుడు గవర్నమెంటు కొంతమంది వాళ్ళ ఏజెంట్లతో చేపిస్తున్నటువంటి దుష్ప్రచారం, అది దుష్ప్రచారం మాత్రమే, ఆరోపణ మాత్రమే. ఇప్పుడు 5 కులాలు లబ్ధి పొందుతున్నాయంటే ఆ 5 కులాల పేర్లు నేను చెప్తా. యాదవులు, మున్నూరు కాపులు, గౌళ్ళు, ముదిరాజులు, పద్మశాలీలు లబ్ధి పొందుతున్నది వాళ్ళ ఆరోపణ. నేనేమంటున్నా అంటే పద్మశాలీలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాలేదు, ఈ 5 అసెంబ్లీకి కూడా రాలేదు. ఇప్పుడు వీళ్ళనేది ఏంటంటే అతి ఎక్కువ జనాభా ఉన్న కులాలు, ఈ కులాలు అనేటివి అతి ఎక్కువ జనాభా ఉన్న కులాలు, మిగతా కులాలు జనాభా తక్కువ ఉన్న కులాలు. డెవలప్మెంట్ అయిన మాట వాస్తవమే, కొంత అయ్యారు. ఎట్లా అయ్యారు డెవలప్మెంటు? బీసీ కులాలలో 5% మంది డెవలప్ అయ్యారు, అగ్ర కులాలలో 95% మంది డెవలప్ అయ్యారు. 5% డెవలప్ అయిన బీసీలని చూపిస్తూ డెవలప్ అయ్యారు అని చెప్తున్నారు.
అగ్రకులాల్లో 90% డెవలప్ అయ్యారు, 10% పేదవాళ్ళు ఉన్నారు. 10% పేదవాళ్ళకే ఓహో అగ్రకులాలు అంతా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి 90% పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడేంటి పరిస్థితి? అంటే నీ సమాజంకు సంబంధించిన వాళ్ళు 10% పేదవాళ్ళు ఉంటేనే పేదరికం మాలో ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ 90% పేదరికం ఉంది. నీకు ఏ ఊరికి పోయినా ఉత్పత్తి చేసేది బీసీలే, సేవ చేసేది బీసీలే, సంచార కులాలు వాళ్ళే, ఆశ్రిత కులాలు వాళ్ళే. ఆశ్రిత కులాలు కూడా వాళ్ళే కదా, సంచార కులాలు వాళ్ళే, సేవ కులాలు వాళ్ళే. మరి మీరు ఏం చేస్తున్నారు? అయితే మేము ప్రోగ్రెసివ్గా బీసీ సంఘాలన్నీ కూడా కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ప్రజలంతా కలిసి ఎందుకున్నారు? ఆయన ప్రజాప్రతినిధి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఒక అధినాయకుడు, ఈ రాష్ట్రాన్ని నడిపేటటువంటి మొదటి మనిషి. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో కూడా విద్యా ఉద్యోగ రంగంలో ఏ విధంగానైతే ABCDE వర్గీకరణ తీసుకొచ్చారో రేపు తీసుకురండి, మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకురండి, అసెంబ్లీని రేపు సమావేశపరచండి. లేదు స్థానిక సంస్థలు ABCDE వర్గీకరణ తెస్తున్నాం, కొందరు నష్టపోతున్నారు, చెయ్యండి, ఎవరడ్డం మీకు? ఇప్పుడు బీసీలో కడుపు కొట్టింది కదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి, అదెందుకు చేయలేకపోతారు? అంటే అది కుట్రా కాదా? ఇప్పుడు నీ దగ్గర అధికారం పెట్టుకొని వాళ్ళు చేయనీయట్లేదు, ఎవరు చేయనీయట్లేదు, ఎవరడ్డం? ఇప్పుడు బీసీలకు 10% రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తెచ్చావు, మరి ఎందుకు అడ్డం పడలేదు బీసీలు? విన్నారా మీరు బీసీల మాట? ఇది కూడా చేయండి. చెయ్యటం ఆయనకు చేతగాక గతంలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అఖిలపక్షం మీటింగ్ పిలిచో, బీసీ సంఘాలను పిలిచో, ఇది సమస్య ఎట్లా ముందుకెళ్దాం అనేది ఒకటి ఉంటుండే రాజకీయ పార్టీ. ఇప్పుడంటే ఏ పార్టీ అయినా అది చేయట్లేదు. చేసినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుండే, వీళ్ళు చెప్పిన కొన్ని సూచనలు సలహాలు తీసుకొని మనం ఈ విధంగా చేద్దాం ఇది అంటే అట్లాంటి వాతావరణం కూడా కలిగించడం లేదు. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఎన్నికలకు ముందు అంటే ఒక విమర్శ, 50% కంటే తక్కువ సీట్లు ఇస్తే మేము బంధుకు పిలిపిస్తాను. సడన్గా బంధు కూడా ఉపసంహరించుకున్నారు. అది కూడా దీని మీద ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారా మీరు? ఉంది, వాస్తవమే. బంధుని మేము ఉపసంహరించుకోలేదు. అంటే అది బంధు కాల్ ఇచ్చారు, కృష్ణయ్య గారు బంధు కాల్ ఇచ్చారు, ఆయన ఉపసంహరించుకున్నారు ఆయన టికెట్, వేరే కాదు. అయితే ఆ విషయంలో మేము అందరం కూడా వ్యతిరేకించాము ఆ విషయాన్ని. తప్పది, బంధు కాల్ ఇవ్వటం ఎందుకు? నీకు టికెట్ కోసమే బంధు కాల్ ఇచ్చిన దాని మీద దానివల్ల దానికి ఎటువంటి సంబంధం లేదు. అది వేరు ఇది వేరు. కానీ దీంట్లో కూడా అయ్యేది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు అనుకున్నట్టుగా ఇది రేపు ఆగిపోతుంది, ఉండదు. ఈ ఎలక్షన్ కూడా జరగని మేము అడ్డుకుంటాం. ఎలక్షన్ జరిగినా అది టీఆర్ఎస్ మీద చాలా ప్రభావం పడుతుంది. టీఆర్ఎస్ ఏబీసీల వల్లనైతే టీఆర్ఎస్ బతికి బట్టగట్టిందో, ఏబీసీల వల్లనైతే టీఆర్ఎస్ ఈరోజు అధికారంలోకి వచ్చిందో, అదే బీసీల వల్ల టీఆర్ఎస్ నష్టపోతుంది. అదే బీసీల ఓటుతోటి టీఆర్ఎస్ సర్వనాశనం అవుతుంది, మామూలు నాశనం కాదు. కేసీఆర్ చెప్పేది కూడా ఏంటంటే మాకు బీసీలే మా పార్టీ కండ, మా పార్టీ వెనుక చెప్పలేదు. ఆ బీసీలకే ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎక్కడ కూడా బీసీలు మాకు అండ అని చెప్పలేదు. మీకు అంటే నెక్స్ట్ కార్యాచరణ ఏముంటుంది? అంటే ఇప్పుడు ఇది ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాము. 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్కులో సామూహిక ధర్నాలు పెట్టినాము. ఎలక్షన్ ఆపాలి లేదా రిజర్వేషన్ పెంచాలి. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వెళ్తున్నాం, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకు కూడా ఆల్రెడీ మా దాంట్లో బీసీలో పెద్ద నాయకుడు వి హనుమంతరావు గారు, ఆయన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులోనే ఉన్నారు. చాలా పెద్ద అడ్వకేట్లను అప్రోచ్ అవుతున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు సానుకూలంగా ఉండటానికి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘి లాంటి పెద్ద అడ్వకేట్లతో సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు రీఓపెన్ చేయడానికి పిటిషన్ వేయబోతున్నారు. దాన్ని మళ్ళీ యథాతథంగా కొనసాగించినట్టుకున్నారు. ఇప్పుడు తప్పంతా టీఆర్ఎస్ పార్టీదేనండి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ రాష్ట్రాలకు సంబంధించిన జనాభా లెక్కల్ని మాకు ఇవ్వండి అని అడిగింది, ఇవ్వలేదు వీళ్ళు. విషయం ఏంటంటే ఇక్కడ కేసు ఎందుకు ఓడిపోయిందంటే అసలు జనాలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కోర్టు దగ్గర పోయినప్పుడు నువ్వు సరైనటువంటి నీ వాదన లేదు. కోర్టు ఏమడిగింది? 50% రిజర్వేషన్లు తగ్గడానికి వీల్లేదు, ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటే చేసుకోవచ్చు. మరి ఎట్లా? దానికి ఎవరు చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ప్రతిసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లకు వెళ్తారు, జిహెచ్ఎంసీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ జనాభా లెక్కలు చేస్తారు, అది తర్వాత మున్సిపాలిటీలకు వెళ్తే అక్కడ జనాభా లెక్కలు చేస్తారు, ఇప్పుడు పంచాయతీరాజ్లో జనాభా లెక్కలు చేయాలి,
పంచాయతీరాజ్లో జనాభా లెక్కలు చేయకుండా ఎలక్షన్ ఎట్లా పెడతారండి? జనాభా లెక్కలు చేయాలి కదా. ప్రతిసారి వస్తున్నటువంటి సాంప్రదాయము, ప్రతిసారి చేయాల్సిందే. అది కొత్తగా చేస్తుంది ఏం కాదు కదా. అంటే అందరు ముఖ్యమంత్రులు ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి సాంప్రదాయ పద్ధతిని, చేయాల్సిన అవసరాన్ని చేయకుండా ఏ లెక్కల్లో నేను డైరెక్ట్ పెట్టేస్తా ఎట్లా పెడతారు? తప్పు కదా అది. అంటే ఆయన ఉద్దేశంతో బీసీ సమాజానికి నష్టం చేసే ఉద్దేశం టీఆర్ఎస్కి ఉంది, పోయింది బస్ అంతే. బీసీ సమాజానికి టీఆర్ఎస్ బీసీ సమాజానికి ఏదైతే మోసం చేయాలనుకుందో చేయబోతుంది, చేస్తుంది కూడా. కానీ బీసీ సమాజం మాత్రం ఖచ్చితంగా తిప్పికొడుతుంది దాన్ని. అది. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా అంటే బీసీలకు న్యాయం జరగాలి, గతంలో పొందిన రిజర్వేషన్స్ పొందాలని వీధి కూడా కోరుకుంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచే నాయకత్వం ఎదుగుదల అవకాశం ఉంటుంది. ఆ గ్రామ స్థాయిలో ఎదుగుతూనే ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది ఎవరికైనా, యువకులైనా ఎవరైనా. అలాంటి అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వాలే ముందుకు రావాలి. అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ పోరాటం ముందుకు సాగాలని వీధి కోరుకుంటుంది. థ్యాంక్ యూ నరేందర్ గౌడ్ గారు. ఇది వీధి న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.